సార్ నమస్తే సార్. సుందరారెడ్డి గారు. నమస్తే సార్. సుందరారెడ్డి గారు, గత కొద్ది రోజులుగా మార్కెట్లన్నీ కూడా మంచి బుల్ రన్లో ఉన్నాయి, బుల్ ర్యాలీలో ఉన్నాయి కదా. అయితే నన్ను చాలామంది అడిగారు, విష్ణు గారు మార్కెట్లో మంచి బుల్ రన్లో ఉంది కదా, మరి మ్యూచువల్ ఫండ్స్లో మేము చేస్తున్న ఎస్ఐపిని పాస్ చేయడమో లేదంటే రిడమ్షన్ చేసుకోవడమో ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ ఏమన్నా ఇప్పుడు చేయొచ్చా అంటూ ఒకరిద్దరు నాకు కాల్ చేసి అడిగారు. సో మరి దానికి సమాధానంగా సుందరారెడ్డి గారు అయితే ఏం చెప్తారు? రైట్. సో బేసికల్గా మార్కెట్ హై అయినప్పుడల్లా మనం ఆపినా మళ్ళీ తర్వాత మార్కెట్ డౌన్లో ఉన్నప్పుడు మనం ఎంటర్ అవుతాం అనుకున్నా కొన్ని బెస్ట్ డేస్ మిస్ అవ్వచ్చు అండి. అండ్ అదే టైంలో కంటిన్యూస్గా ఎస్ఐపి పెట్టడం ద్వారా ఏంటంటే మార్కెట్ పెరిగినా అన్ని డిస్కౌంట్ అవుతా ముందుకు పోతుంటాయి కాబట్టి కంటిన్యూస్గా ఎస్ఐపి పెట్టడం అనేది బెస్ట్ పద్ధతి అనమాట. రీసెంట్గా ఈటీ టైమ్స్ వాళ్ళు కూడా ఎక్స్పెరిమెంట్ చేశారండి దీని మీద. వాళ్ళు బ్యాక్ టెస్టింగ్ చేస్తే 20 ఇయర్స్లో నిఫ్టీ కంటిన్యూస్గా పెట్టే వాళ్ళకి 15% వచ్చింది. అంటే బెస్ట్ 20 డేస్ కనుక మిస్ అయ్యారనుకో లాస్ట్ 20 ఇయర్స్లో రిటర్న్స్ 11% వచ్చింది. బెస్ట్ 50 డేస్ మిస్ అయ్యారనుకోండి మనకు వచ్చింది 9%. అనుకొని ఏ లెక్క చూసినా సరే కంటిన్యూస్గా ఎస్ఐపి పెడతం ద్వారా మనకు లాంగ్ టర్మ్లో ఎక్కువ సంపాదించుకోవచ్చు అనమాట. రెండోది ఇంకొక ఎక్స్పెరిమెంట్ చేశారు వాళ్ళు లాస్ట్ 20 ఇయర్స్లో. మార్కెట్ పీక్ అయినప్పుడల్లా మార్కెట్ 2-3 మంత్స్ ఆపితే ఏమవుతుంది, మళ్ళీ మార్కెట్ పీక్ అయినప్పుడల్లా 6 మంత్స్ ఎస్ఐపి ఆపితే ఏమవుద్ది, మార్కెట్ 12 మంత్స్ అయినప్పుడు ఎస్ఐపి ఆపితే ఏమవుతుంది మళ్ళీ టెస్ట్ చేశారండి. చేసిన పెద్ద డిఫరెన్స్ ఏం రాలేదు. మొత్తం మీద 12% వచ్చింది యావరేజ్ మీద. అంటే మార్కెట్లో కంటిన్యూస్గా పెడతం ద్వారా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో మార్కెట్ పడ్డా మనకు డిస్కౌంట్లో వస్తాయి యూనిట్స్, పెరిగినా మూవ్ మనం మిస్ అవ్వలేము అనమాట. అందుకని బెస్ట్ డేస్ ఎప్పుడు కూడా మంత్ మొత్తం మీద ఇయర్ మొత్తం మీద 4-5 ఉంటాయి. ఆ టైంలో 3-4% పెరిగిద్ది. ఆ టైం కల్లా మార్కెట్లో ఉండడం చాలా ఇంపార్టెంట్. అదే టైంలో మార్కెట్లో డౌన్ అయినప్పుడు మనం మాన్యువల్గా అడిషనల్ యూనిట్స్ కొన్నాం అనుకోండి దాన్ని కూడా బెనిఫిట్ తీసుకోవచ్చు. అందుకని మార్కెట్లో ఎస్ఐపీలు ఆపేయటం, మళ్ళీ పడిన దాకా వెయిట్ చేయటం, మళ్ళీ పెట్టే బదులు కంటిన్యూస్గా ఎస్ఐపీలో ఇన్వెస్ట్ చేయడం అనేది బెస్ట్ పద్ధతి అనమాట. అందుకని మార్కెట్ పీక్ లేనప్పుడు పోయినట్లు ఆపేయటం, మళ్ళీ మార్కెట్ 1-2% పడిన తర్వాత మళ్ళీ ఆన్ చేయటం, మళ్ళీ పీక్లో బాగున్న ఆపటం, అలా చేసుకుంటూ పోతున్నాం అనుకోండి 1 ఇయర్లోనే 10 టైమ్స్ ఆపాల్సి వస్తుంది. అట్లా అది ప్రాక్టికల్గా సొల్యూషన్ కాదు. అందుకని బెస్ట్ థింగ్ ఏంటంటే కంటిన్యూస్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ పోవాలి. మీకు ఫైనాన్షియల్ గోల్స్ రీచ్ అయినప్పుడు దాన్ని క్లోజ్ చేసుకోవచ్చు. అదే టైంలో మార్కెట్ డౌన్ అయినప్పుడు కొన్ని అడిషనల్ యూనిట్స్ కొన్నారనుకోండి తక్కువ రేటుకి ఎక్కువ యూనిట్లు వస్తున్నాయి కాబట్టి అది బెస్ట్ మెథడ్ అంతే. అంతేగాని ఎస్ఐపీలు మాత్రం ఆపద్దు. ఎందుకంటే బెస్ట్ డేస్ ఎటు నుంచి వస్తే మనకి ఎప్పుడు తెలియదు. ఒక లాస్ట్ 20 ఇయర్స్లో జస్ట్ నువ్వు 20 బెస్ట్ డేస్ మిస్ అయ్యావంటే నీ రేట్ ఆఫ్ రిటర్న్ ఆల్మోస్ట్ 5% డౌన్ అవుతుంది. అది పెద్ద అమౌంట్ అది కంపేర్ టు నార్మల్ దాంతో పోల్చుకుంటే. అందుకని మార్కెట్ పీక్ లెవెల్లో ఉంది కదా అనుకునే బదులు మీ ఫైనాన్షియల్ గోల్స్ కనుక రీచ్ అయితే కొంత అమౌంట్ తీసి పక్కన పెట్టుకోవచ్చు. లేదు ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ బిట్వీన్ 25-30% వచ్చింది అనుకోండి ఇంక చాలే మనకి ఈ అమౌంట్ అనుకున్నప్పుడు కొంత అమౌంట్ తీసి పక్కన పెట్టచ్చు. బట్ ఎస్ఐపీలు అయితే ఆపొద్దు. అదే టైంలో పడేటప్పుడు మాత్రం కంపల్సరీగా అడిషనల్ యూనిట్స్ కొట్టడం ద్వారా ఆ పడేదాన్ని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అందుకని వాలటిలిటీని ఎనిమీగా ట్రీట్ చేసే బదులు ఫ్రెండ్లీగా ట్రీట్ చేశారనుకోండి తక్కువ రేట్కి ఎక్కువ యూనిట్ కొనొచ్చు అనే కాన్సెప్ట్తో ఉంటే బాగుంటుంది అనమాట. అదేవిధంగా ఈక్విటీకి సంబంధించి మరికొంతమంది అడిగారు, సెన్సెక్స్ ఏమో 66-67కి వచ్చేసింది, నిఫ్టీ ఏమో 20,000కి వచ్చేసింది కదా, మరి ప్రాఫిట్ బుక్ చేసుకొని ఇంకా ప్యాకప్ చేసి వచ్చారంటే ఇంకొంతమంది అడిగారు. మరి ఈక్విటీ ఇన్వెస్టర్స్కి సంబంధించి ఎటువంటి సజెషన్స్ చెప్తారు? మార్కెట్లో వాల్యుయేషన్ పెరుగుతున్నమాట నిజమేనండి. బట్ అదే టైంలో బబుల్ జోన్లోకి వస్తున్నట్టు ఎక్కడ ఎవిడెన్స్ ఏం లేదు. బట్ 4 నెలల నుంచి మాత్రం మ్యూచువల్ ఫండ్స్ కంప్లీట్గా ఇన్వెస్ట్ చేయడం ఆపేసింది మార్కెట్లోకి. అండ్ వాళ్ళు కూడా క్యాష్ హోల్డింగ్ చేస్తున్నారు. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఎవరైనా ఒక 20-30% క్యాష్ హోల్డింగ్ చేయడం బెస్ట్ ఆలోచన ఈ మార్కెట్ పీక్ లెవెల్లో ఉంది కాబట్టి. అదే టైంలో మార్కెట్ డౌన్ అవుతుందని చెప్పడానికి ఏం లేదండి. నెక్స్ట్ మార్చ్ కల్లా మన టార్గెట్ 21,000 అన్ని బ్రోకరేజ్ కూడా అలానే ఇస్తున్నాయి కాబట్టి ఇంకా పాజిటివ్నెస్ ఇప్పుడే స్టార్ట్ అయింది అనుకోవాలి మనం. వాలటిలిటీ పెరిగిద్ది రాను ఎందుకంటే మార్కెట్ పీక్ లెవెల్ ఉంది కాబట్టి మార్కెట్ మొత్తం క్లోజ్ చేసుకొని బయటికి పోయే బదులు ఒక 20-30% క్యాష్ హోల్డింగ్ చేసుకొని డిప్ అయినప్పుడల్లా యాడ్ చేసుకోవడం బెటర్. సో అందుకని వాల్యుయేషన్ పరంగా కంపెనీస్ చాలా ఎక్స్పెన్సివ్ అని చెప్పడానికి ఏం లేదు. ఎందుకంటే ఎంటైర్ ఐటీ సెక్టర్ 30% డిస్కౌంట్లో ఉంది. అందులో ఫ్రెండ్లీ స్టాక్స్ కూడా ఏది కూడా ఇంకా బుల్ మార్కెట్లో పార్టిసిపేట్ చేయలేదు. హెచ్డిఎఫ్సి ఇంకా పార్టిసిపేట్ చేయలేదు. అండ్ బ్యాంకింగ్ నిఫ్టీ ఇంకా డిస్కౌంట్లో ఉంది. ఇంకా చెప్పాలంటే హిస్టారికల్ పీఈతో పోల్చుకుంటే లాస్ట్ 10 ఇయర్స్ పీఈ తోటి బ్యాంకింగ్ పీఈ ఇంకా డిస్కౌంట్లో ఉంది. కాబట్టి ఇంకా మార్కెట్లో స్ట్రీమ్ ఉందండి. అండ్ నెక్స్ట్ మార్చ్ కల్లా 21,000 అలా టార్గెట్ తోటి మనం చేసుకోవచ్చు. కాకపోతే పీక్ లెవెల్ ఉంది కాబట్టి ఎమోషన్స్ బాగా ప్లే అవుతుంటాయి కాబట్టి వాలటిలిటీ యాడ్ అవుద్ది ఎక్కువ ఈసారి. అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది టూ మచ్గా. సో అదేవిధంగా ఇంకొంతమంది ఏమడిగారంటే మార్కెట్ మంచి బుల్ రన్లో ఉంది కదా,
మేము కూడా ఫస్ట్ టైము ఈ స్టాక్ మార్కెట్లోకి అడుగు పెడదాం అనుకుంటున్నాం అంటే మరి కొంతమంది అడిగారు. మరి ఇప్పుడున్న ఈ బుల్ ర్యాలీని చూసి ఫస్ట్ టైం మార్కెట్లోకి వద్దాం అనుకున్న వాళ్ళకి మీరేం చెప్తారు? సో బేసికల్గా ఎస్ఐపి ఫార్మేట్లో మార్కెట్కి వస్తే ఆల్ టైమ్ హైలో ఎంటర్ అయినా ఆల్ టైమ్ లోలో అయినా పెద్ద తేడా ఏం రాదండి. షార్ట్ టర్మ్లో మాత్రం తేడా ఉంటుంది. అది లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ అన్ని డిస్కౌంట్ అవుతూ ఉంటాయి. బట్ లంప్సమ్ అమౌంట్ అనేది ఈ టైంలో పెట్టడం అనేది మంచి పద్ధతి కానే కాదు. అందుకని ఎవరైనా మార్కెట్లోకి వస్తే ఎనీ పాయింట్ ఆఫ్ టైంలో కొంచెం మంచి వాల్యూ దొరుకుతుంటాయి స్టాక్స్ అవి ఇవి. చెప్పాను కదా, ఐటీ 30% డిస్కౌంట్లో ఉంది, తీసుకోవచ్చు. అండ్ ఆటోమొబైల్స్లో మూమెంట్ నడుస్తుంది, తీసుకోవచ్చు. బ్యాంకింగ్ హిస్టారికల్ యావరేజ్ మీద తక్కువ రేటుకి దొరుకుతున్నాయి, తీసుకోవచ్చు. అందుకని పీక్ లెవెల్లో మార్కెట్ ఉంది కదా అని చెప్పేసి ప్రతి స్టాక్ ఎక్స్పెన్స్లో ఉందని మనం చెప్పలేము. అండ్ మోర్ ఎవర్ లాస్ట్ 2 years నుంచి కన్సాలిడేట్ అవుతుంది నిఫ్టీ. అది జస్ట్ ఇప్పుడు 3% పెరిగింది అంతే ఆల్ టైమ్ హై నుంచి. అండ్ బ్యాంక్ నిఫ్టీ అంతే లాస్ట్ 2 years నుంచి కన్సాలిడేట్ అవుతుంది. ఇంకా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇంకా పార్టిసిపేట్ చేయలేదు ర్యాలీలో. అందుకని ఆల్ టైమ్ హైలో ఉంది కదని మార్కెట్ దూరంగా ఉండాల్సిన పని లేదండి. మీరు కనుక ఒక 20-30% చేతిలో క్యాష్ ఉంచుకొని మిగతా మొత్తం ఎస్ఐపి రూట్లో డిప్లాయ్ చేసుకుంటూ పోతుంటే కొత్త వాళ్ళు ఎంటర్ అవ్వచ్చు, పాత వాళ్ళు ఎంటర్ అవ్వచ్చు, ఎవరైనా ఎంటర్ అవ్వచ్చు. రిస్క్ వద్దు అనుకుంటే మ్యూచువల్ ఫండ్ రూట్లో ఎంటర్ అవ్వడం బెటరు. పర్వాలేదు, డైరెక్ట్గా స్టాక్ పికింగ్ చేస్తాం, మేము దాన్ని హ్యాండిల్ చేస్తాం అనుకున్నప్పుడు స్టాక్ తీసుకోవచ్చు. బట్ ఇప్పటికీ మార్కెట్లో బోల్డ్ అండ్ డిస్కౌంట్లో ఉన్నాయి. థ్యాంక్ యూ సార్. రైట్.